అండి, అందరికీ నమస్కారం. హ్యాపీ ఉగాది టు ఆల్. అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదండి, అంటే ప్రీవియస్ వ్లాగ్స్లో జీడి తోట స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ సీజన్లో మ్యాక్సిమం వీడియోస్ అప్లోడ్ చేస్తానని. సో అది ఈరోజు నుంచి స్టార్ట్ అయ్యింది. 2 years అవుతుంది మళ్ళీ తోటలోకి ఎంట్రీ అయ్యాను. లాస్ట్ ఇయర్ ఎంట్రీ అవ్వలేదు, అంతకు ముందు ఇయర్ ఎంట్రీ అయ్యాను. పచ్చి పిక్కలు చూడండి, గుత్తులు ఉన్నాయి. బట్ తోట మొత్తం అలా వస్తే మంచి ప్రాఫిట్ వస్తుంది. బట్ ఎట్లా ఉంటుంది అనేది తెలీదు. లాస్ట్ స్టేజ్ అయ్యేంత వరకు కూడా మనకి ప్రాఫిట్ లాస్ అనేది ఏది మనకి తెలియదు. ఒకవేళ లాస్ రావచ్చు, ఒకవేళ లాభం రావచ్చు, బట్ ఏదైనా మనం ఫేస్ చేయాలి. అదిగోండి ఆల్మోస్ట్ అక్కడ పళ్ళు వేసి ఉంచారు తీసినవేని. మా హర్ష ఆల్రెడీ తోట మొత్తం ఒక రౌండ్ వేసేస్తున్నాడు. ఆల్రెడీ అత్తయ్య వాళ్ళు తోట క్లీన్ చేశారు, సో అందుకే కొంచెం నీట్గా ఉంది. అది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నది. అదిగోండి చిన్న పిక్క స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. అలా పూజ చేయటానికి ఈరోజు వచ్చాము యాక్చువల్గా. అంటే ఉగాది రోజు పూజ చేసి ఈ రోజు నుంచి కంటిన్యూ చేస్తారు తోటల్లోన, కంటిన్యూ అవటానికి. మా హర్ష చేతుల మీద కొడితే మంచిగా వస్తుందని మా అత్తయ్య గారి నమ్మకము. సో వాడిని కొట్టమన్నది, వాడు కొట్టలేకపోయాడు. మళ్ళీ నేనే తీసుకున్నాను. అలా పూజ అయితే కంప్లీట్ చేస్తాము. పూజ చేసిందే కాక పొలే వేస్తారు అంటారు. పొలే అంటే ఆట వేస్తారు, అంటే కోడిని కోసేసి చూపిస్తారు అంతే మనం తిండికి, కానీ దేవుడి పేరు పెడతాం అదేంటో. పూజ కంప్లీట్ చేసేసి మొత్తం తోట మొత్తం 12 ఎకరాలు ఉంటుంది మాది. సో 12 ఎకరాలు తిరగటానికి వెళ్ళాము. అది కళ్ళం అంటారు దాన్ని. ఆల్మోస్ట్ పల్లెటూరులో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. అందులోన అంటే ఫస్ట్ చెయ్యి ప్రకారం 3 పిక్కలు వేసింది అత్తమ్మ. అంటే క్లీన్ చేశారు దాని మీద. చూడండి చిన్న ఉన్నాయి, జస్ట్ కొంచెం పసరగా ఉన్నాయి. పండు అయితే ఎర్రగా అవుతాయి, పసుపుగా ఉంటాయి, తెల్లగా ఉంటాయి. పళ్ళులో కూడా చాలా రకాలు ఉంటాయి. 12 ఎకరాలు ఉందన్న అది మాది అనుకోకండి. జస్ట్ ఇయర్లీ ఇంత అమౌంట్ కానీ పర్చేజ్ చేసుకుంటాము. సో అలాగా లాస్ట్ 4 years నుంచి అత్తయ్య వాళ్ళే తీసుకుంటున్నారు. సో అలాగా మాది అయ్యింది. అంటే 12 ఎకరాలు అంటే నాది అని అనుకోకండి. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం తిరుగుతున్నాము. పువ్వు అయితే చాలా వరకు పచ్చగా ఉంది. పువ్వుకే రెడ్లు అనేవి వంగి ఉన్నాయి. బట్ ఎండకి ఇంక ఉంటుందో ఇంకా మాడిపోతుందో తెలీదు. అదిగోండి చిన్నవి ఉన్నాయి స్టార్టింగ్ స్టేజ్లో అలా ఉంటాయి. పువ్వు మాత్రం చక్కగా పచ్చగా ఉంది. బట్ అది పురుగు, ఆ పురుగు వల్ల పువ్వు పోతుంది. పువ్వు పోయిందంటే పిక్క పోతుంది. అందరూ జీడిపప్పు తయారు చేసేదే పెద్ద ప్రాసెస్ అని చూపిస్తారు. అసలు ఈ పిక్కలన్నీ కూడబెట్టేది, ఏరేది ఇంకా చాలా ప్రాసెస్. ఈ కష్టం ఎవ్వరికీ తెలీదు. ఆ పప్పు వచ్చేది ఫ్యాక్టరీస్లో, అదే కష్టం అనుకుంటారు. బట్ ఇది ఇంకా టఫ్. అత్తయ్య నేను అలా వెళ్తున్నాము చూడటానికి. పిక్కలు అయితే పచ్చిగా ఉన్నాయి, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అక్కడక్కడ అంటే రోజులు పెరుగుతున్న కొద్ది ఇంకా కంప్లీట్ అవుతాయి. అలా రెడ్లు కిందకు ఉంటాయి, కిందకు వంగి తీయడము చాలా ప్రాసెస్ ఉంటాయి. అసలు మ్యాక్సిమం చాలా కష్టం. అవి కూడా నేను వ్లాగ్స్ పెడతానండి. పిక్కలు ఏరేది, పళ్ళు ఏరేది, సెపరేషన్ చేసేది. ఇంకా ఇందాక చూపించాను కదా కల్లా, అందులోనే అంటే రోజు ఏరిని పిక్కలు అందులో ఎండబెడతారు. అంటే ఒక పూటల్లో ఎండలో పెడతారు అవి, అలా అన్నమాట. ఇప్పుడైతే అదిగోండి మాది తోట మూవ్ అవటాకైతే కొంచెం ఫ్రీగా ఉంది ఇప్పటికి, కానీ చాలా టఫ్. నేను జీవితంలో ఏదైనా అనుకునేది అది జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ జీడి తోటకు వస్తే మాత్రం కంపల్సరీ జరుగుతుందండి. నేను ఎక్కువ మైండ్లో పాములు అనుకొని వెళ్తాను. సో అది నాకు రోజు కనబడుతూనే ఉంటాయి. చిన్నదో పెద్దదో, తల్లి పాము కానీ పిల్ల పాము కానీ ఏదో ఒక పాము కనిపిస్తూనే ఉంటుంది. చూడండి పచ్చగుంది, ఆకులు అయితే చాలా గ్రీనరీగా ఉన్నాయి. వెదర్ కూడా బాగుంటుంది తోటలో ఉండేటప్పుడు. ఉగాది కదండి, అంటే 30 డేటు అండ్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి నెక్స్ట్ మంత్ అదే 5th month 20 వరకు కంటిన్యూ చేస్తారు. ఈలోగా పిక్కలన్నీ కంప్లీట్ అయిపోతాయి కూడాను ఈ వరకు. అది మా తోట ఎంట్రన్స్లోన పనస చెట్టు, పనసకాయలు కూడా ఊళ్ళో ఉన్నాయి. మామిడి తోట కూడా ఉంటుంది, మామిడికాయలు కూడా ఉంటాయి. మనం చూపిస్తానండి పెద్ద మామిడికాయలు, అవి కూడాను చూడండి బాగుంటుంది. కానీ పని చేసేటప్పుడు మాత్రం చుక్కలు కనిపిస్తాయి. అత్తయ్య మా హర్ష ముందెళ్ళిపోతున్నారు. అది చూడండి వంశధార నది. యాక్చువల్గా మేమైతే ఏరు అనే పిలుస్తాము మా సైడు, బట్ అది నది, వంశధార నది. అక్కడ పిక్కలు ఏరేటప్పుడు అయితే చల్లగా ఉంటుంది, గాలి చక్కగా ఉంటుంది అక్కడ. జీడి పండులో కూడా కలర్స్ ఉంటాయండి. రెడ్ది ఉంటుంది, ఎల్లోది ఉంటుంది, గ్రీన్ది ఉంటుంది, 3 రకాలు ఉంటాయి.
జీడి పళ్ళు కూడా ఉన్నాం. పిక్కలు మాత్రం ఒకే టైప్లో ఉంటాయి, కానీ పళ్ళులో మాత్రం రకాలు ఉంటాయి. చిన్న పండు ఉంటుంది, పెద్దది ఉంటుంది, కలర్స్ చేంజ్ అయ్యి ఉంటాయి. అదిగోండి అత్తయ్య అప్పుడు పక్షులు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ పక్షులను అదురుకొని ఉంటుంది అత్తయ్య. ఇంకా తోట మొత్తం కేకలు వేసుకొని అరిసేసి ఆ పక్షుల్ని అదడ్డం ఒక పని అయిపోతుంది. రోజు మార్నింగ్ సాయంత్రం 2 పూటలు కూడా అదే పని మీద ఉంటారు. ఈ చెట్టు చూడండి ఎంత పచ్చగా ఉందంటే, చిగురు మొత్తం, చెట్టు మొత్తం చిగురేని. అదిగోండి ఇంకా కంప్లీట్ అయిపోయింది, మొత్తం తిరిగేసాము 12 ఎకరాలు. ఎండగా ఉంది, ఎండతో తిరిగాము. సరే అని రిటర్న్ అయిపోయాము అత్తయ్య నేను. నాకు తోవ కన్ఫ్యూజ్ అయిపోయి నేను ఎటో వెళ్ళిపోతున్నాను. అత్తయ్య మాత్రం చక్కగా వస్తున్నారు, నేను మాత్రం ఏదో సందుల్లంట గొంతుల్లంట వెళ్ళేటట్లు వంగి 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 వస్తున్నాను. అదిగోండి రిటర్న్ వచ్చేసరికి మా మామయ్య పని చేస్తారు. అదే కోడి వేసారు కదండి, ఆ కోడిని క్లీన్ చేస్తారు. మా బాబు అన్నీ సర్దేస్తున్నాడు కూడాను, ఇంటికి పదండి అని. ఫైనల్లీ ఇంటికైతే వెళ్ళిపోతున్నాము, రిటర్న్ అయిపోతున్నాము. ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తానండి, అంటే పిక్కలు అనేవి కూడబెట్టేవి, ఆ ప్రాసెస్ అనేది రోజు ఎన్ని పిక్కలు వస్తాయి ఎంత అనేది ఫైనల్ స్టేజ్లో చూద్దాంలేండి. ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. ఇంటికి వెళ్ళేటప్పటికి కొంచెం టైమే పట్టింది. ఆ కోడి చేశారు కదా, దాన్ని చికెన్ బిర్యానీ, గారెలు, చికెన్ కూర కూడా వండాము. పిక్కల్లో కూడా వేరియేషన్స్ ఉంటాయి, పెద్ద పిక్కలు ఉంటాయి, చిన్న పిక్కలు ఉంటాయి, మీడియం సైజ్ పిక్కలు ఉంటాయి. చూపిస్తాలండి వ్లాగ్స్ వచ్చే కొలది. సో నా వీడియో మీకు నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా రోజులకు కూడా అప్లోడ్ చేశాను, మ్యాక్సిమం సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.